గుర్తుపెట్టుకోండి, దైవశక్తి ఎప్పుడూ మానవుల్ని పరిశీలిస్తూనే ఉంటుంది. నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. స్పష్టంగా చెప్పాడు కీర్తనల గ్రంథంలో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడికి ఆ శక్తి ఉందా లేదా? పరిశీలించే శక్తి. ఆయన పరిశీలన కింద బతుకుతున్నాం మనం. రెండోది, ఆయన ఇచ్చిన జీవంతో బతుకుతున్నాం. అసలు మూడవది, నువ్వు ఆయన పెట్టిన దీపానివి. ఆయన వెలిగించబట్టి వెలుగుతున్నావు. ఆయన వెలిగించకపోతే నువ్వు వెలగవు. అలాంటి దేవుని చేతిలో వెలిగింపబడిన ఓ దీపమా, దేవుడు ఆర్పేస్తే ఆరిపోయే ఓ దీపమా, నీకేంటంత అహంకారం అని దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలం? ఎందుకు బుద్ధిహీనంగా తిరుగుతున్నావు? ఆయనకు చిరాకొస్తే నిన్ను ఆపేస్తాడు కదా. ఆ భయం ఉండాలా వద్దా? ఇది అర్థమైతే ఏమండి ఒక్కటేనా, ఈ ఒక్కటే, ఇంక మళ్ళీ లేదా? లేదు. మళ్ళీ రాము. ఈ దెబ్బతో పోతాం. పోతే ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. అది ఇప్పుడే ఏమైనా చేయాలా? ఇప్పుడే చేయాలి. మంచి అయినా ఇప్పుడే, చెడైనా ఇప్పుడే. యథార్థంగా జీవించిన ఇక్కడే, నీతి తప్పి గతి తప్పి బతికినా ఇక్కడే. చావుకు ముందే డిసైడ్ అయిపో, చావుకు ముందే ఏం చెయ్యాలో నిర్ణయించుకో అనే వాస్తవాన్ని బైబిల్ బోధిస్తోంది. అందుకే జననం, జీవనం, మరణం, మధ్యలో మానవ గమనం.